హాయ్ అండి. అరటి పువ్వుతో మీరు ఏమేం రెసిపీస్ ట్రై చేశారు? అసలు అరటి పువ్వు ఎప్పుడైనా తిన్నారా? లేదా? తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ నేనిక్కడ ఈ అరటి పువ్వు క్లీనింగ్ అయితే చూపిస్తున్నానండి. అరటి పువ్వు లోపల ఈ విధంగా కాడల్లాగా ఉంటాయి కదా! అవన్నీ సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కాడ లోపల పొడవుగా పుప్పొడిలాగా ఉంటుందండి. అది అలాగే దాని కింద లేయర్ లాగా ఉంటుందనమాట. పల్చటి లేయర్ లాగా. అవి 2 తీసేయాలండి. మనకి లేయర్ లాగా ఉంటుంది కదా పల్చగా, అది అస్సలు ఉడకదనమాట. మనకి కడుపులోకి వెళ్ళినా కూడా డైజెస్ట్ అవ్వదు. సో, అందుకని అవి 2 తీసి పక్కన పెట్టేయాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఈ కాడలన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని, మరీ మెత్తగా కాకుండా 1, 2 సార్లు కచ్చా పచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ అవైలబుల్ ఉంటే గనక రోట్లో దంచుకుంటే ఇంకా మంచిదండి. సో, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ అరటి పువ్వుని ఇప్పుడు ఈ విధంగా ఒక మనం పిండి జల్లించే జల్లెడ ఉంటుంది కదండీ! ఆ జల్లెడలో వేసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం జిగురు, నలుపు వస్తుందండి. అదంతా కూడా పోయే వరకు నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ అరటి పువ్వుని ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోతే అస్సలు బాగోదండి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే ఈ విధంగా అరటి పువ్వు వేసేసి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం వేసి ఇందులో ఉండే వాటర్ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్‌లో మనం తాలింపు వేసుకుంటే అరటి పువ్వు పప్పు రెడీ అవుతుందండి. చాలా చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అరటి పువ్వుతో మనం ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు, వడలు వేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అరటి పువ్వు ఆరోగ్య ఘనండి. ఎక్కడైనా దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. అరటి పువ్వు మన డైజెషన్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి, కిడ్నీ సమస్యలను తగ్గించడానికి, ముఖ్యంగా లేడీస్‌లో ఋతుక్రమ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మీకు వీలైనప్పుడల్లా రెగ్యులర్‌గా ఈ అరటి పువ్వుతో రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉండండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.